నమస్తే మిత్రులందరికీ స్వాగతం. గత 2 రోజులుగా భారతదేశంలో చైనా భారతదేశం మధ్య జరిగినటువంటి గొడవల ఆధారంగా భారతదేశంలో చైనా వ్యతిరేక పవనాలు విపరీతంగా వీస్తున్నాయి. ఇటువంటి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి చైనా అనుకూలులు అయినటువంటి కమ్యూనిస్టులు, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లు, వాళ్ళ యొక్క మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, వాళ్ళే స్వయంగా ప్రకటించుకుంటారు. మరి మేమే మేధావులు వాళ్ళందరూ 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఏమంటే, ఒకటి, భారతదేశము చైనా పైన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఈరోజు డైరెక్ట్ సమాధానం చెప్తాను. 2, మోడీ గారు 56 ఇంచుల ఛాతి చూపిస్తాడా అని మాట్లాడుతున్నారు. వీళ్ళు నిన్న భారతదేశ ప్రధానితో వీళ్ళు జరిగిన అన్ని పార్టీల సమావేశంలో డి రాజా ఏం మాట్లాడుతారంటే, అమెరికాతో పొత్తు పెట్టుకోకూడదు, లేకపోతే మీతో పెట్టుకోవాలా, పొత్తు చైనాతో పెట్టుకున్నా, కమ్యూనిస్టులతో పెట్టుకున్నా, ఇది సంగనాకి పేదనిక. 2, సీతారాం యేచూరి వచ్చేసి పంచశీల సూత్రాలని అనుకూలంగా మనం పనిచేయాలంట. ఆ నెహ్రూ చేసినటువంటి ఏదో పని ఏదైతే ఉందో పంచశీల సూత్రాల కారణంగానే ఈరోజు భారతదేశం దౌర్భాగ్య స్థితికి రావడం జరిగింది. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన వీడియోలో ఏం మాట్లాడుతున్నారంటే, భారతదేశము అంటే మోడీ గారు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. అసలు ఈయన ప్రొఫెసర్ అయినా లేకపోతే స్వయం ప్రకటిత మేధావి, ఆయనకు ప్రకటించుకున్నాడు. ప్రొఫెసర్ అయినా ఏమైనా చదివి వచ్చినాడా లేకపోతే కొనుక్కొని వచ్చినాడా అన్న విషయాన్ని నేను సీదా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. అసలు వార్ 2 రకాలు, ఇది అందరూ గుర్తించాలి మిత్రులరా. ఒకటి కన్వెన్షనల్ వారు, 2 ప్రాక్సీ వార్. ఈ విషయాలు కూడా ఆయనకు తెలియదేమో. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వర గారు, జస్ట్ గో అండ్ చెక్ కన్వెన్షనల్ వార్ అండ్ ప్రాక్సీ వార్. కన్వెన్షనల్ వార్ అంటే రెండు సైనిక సైన్యాల మధ్య జరిగేటువంటి యుద్ధం అన్నమాట. అది కన్వెన్షనల్ వార్ అంటారు. దీంట్లో ఎక్కడ కానీ ముఖాముఖి పోరాటం ఉంటుంది, అది వివిధ రకాలుగా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్, తర్వాత మిలిటరీ, నేవీ, ఏ రకమైనటువంటి 2 సైన్యాల మధ్య జరిగేటువంటి వారిని కన్వెన్షనల్ వార్ అంటారు. అది రాళ్లతో కొట్టిన కూడా కన్వెన్షనల్ వార్ కిందనే వస్తుంది. ఇది జరుగుతోంది గాల్వన్ వ్యాలీలో భారతదేశానికి చైనాకి మధ్య జరుగుతున్నటువంటి విషయం. ఇది మనం ముఖ్యంగా మిత్రులందరూ తెలుసుకోవాలి. ఈ విషయము ప్రొఫెసర్ నాగేశ్వర గారు తెలియచేయండి. 2, ప్రాక్సీ వార్. ఏ దేశం అయితే ఇతర దేశంతో ఎదుర్కోలేని పరిస్థితుల్లో దొంగతనంగా చేసేటువంటి వారిని ప్రాక్సీ వార్ అంటారు. ఇవి కూడా తెలియక నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రాక్సీ వార్ అంటారు అంటే యుద్ధం నేరుగా చేయదు, కానీ వాళ్ళ యొక్క టెర్రరిస్టులు పంపించేది, తర్వాత వాళ్ళు దొంగచాటుకు వచ్చి దాడులు చేసేది, ఇటువంటి పరిస్థితులు చేస్తుంటారు అనమాట. దీన్ని ప్రాక్సీ వార్ అంటారు. ప్రాక్సీ వార్ జరిగేటప్పుడు మాత్రమే సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతుంది. సర్జికల్ స్ట్రైక్స్ డెఫినేషన్ నాగేశ్వరరావు గారు తెలుసుకోండి. లిమిటెడ్ పోర్షన్లో, లిమిటెడ్ భాగంలో, లిమిటెడ్ పీపుల్ని టార్గెటెడ్గా చంపడము లేదా వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది, అంటే వాళ్ళని తొలగించడం అనేది సర్జికల్ స్ట్రైక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండవు. నువ్వు విశ్లేషకుడు, నువ్వు ఆహా ఊహని మాట్లాడుతావు. దౌర్భాగ్యం అంటే మీకు అనుచరగణం వంతుబాడుతుంటారు ఈ విషయం. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ భారతదేశము చేస్తుందా అంటే, ఇప్పుడు నేను అడుగుతాను, గాల్వన్ వార్లో జరుగుతుంది కన్వెన్షనల్ వార్ కాబట్టి సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేస్తారు? కన్వెన్షన్ యుద్ధం చేస్తారు, కన్వెన్షన్ యుద్ధం చేస్తారు. తెలుసుకోరైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. 2, సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచంలో 3 దేశాలు చేసినాయి. 1 USA, అమెరికా. 2ది ఇజ్రాయెల్. 3 ఇండియా. చైనా కూడా సర్జికల్ స్ట్రైక్ చేయలేదు. మీ యొక్క USSR కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి లేదు విషయం. 2ది సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటే ఒక సర్జికల్ స్ట్రైక్స్ డెఫినేషన్ చెప్తాను నాగేశ్వరరావు గారు, మీరు వినండి. A surgical strikes is a military attack which is intended to damage only legitimate military target with no or minimal collateral damage to surrounding structures, vehicles, buildings or general public infrastructure and utilities. ఇది అన్నమాట సర్జికల్ స్ట్రైక్స్ యొక్క డెఫినేషన్. ఇది కూడా మీకు తెలియనటువంటి పరిస్థితి. ఇక ప్రపంచంలో నేను ఇంతకు ముందు చెప్పాను, 3 దేశాలు మాత్రమే సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి. అవి కూడా 5 మాటలు మాత్రం చేయడం జరిగింది. దాంట్లో 2 మన భారతదేశానికి సంబంధించినటువంటి సర్జికల్ స్ట్రైక్స్, 2 యూఎస్ఏకి సంబంధించినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సర్జికల్ స్ట్రైక్స్. అవి కూడా మీకు చెప్తాను మిత్రులు. 1 ఆపరేషన్ గిరినోమో, నెంబర్ 1 సర్జికల్ స్ట్రైక్. 2 ఇండియన్ సర్జికల్ స్ట్రైక్స్ ఇన్ పాకిస్తాన్. 3 ఆపరేషన్ ఇజ్రాయిల్, ఒపేరా అంటారన్నమాట. ఆపరేషన్ ఇండియన్ సర్జికల్ స్ట్రైక్ అట్ మయన్మార్. ఇండియన్ సర్జికల్ స్ట్రైక్ మయన్మార్ అయిన తర్వాత ఆపరేషన్ ఎంటబే. కాబట్టి అమెరికా ఒకసారి చేస్తే ఇండియా 2 సార్లు చేసింది, తర్వాత ఇజ్రాయెల్ 2 సార్లు చేసింది. వీటిని సర్జికల్ స్ట్రైక్స్ అంటాం. 2, మీరు చెప్పిన ప్రశ్న, భారతదేశము యొక్క ప్రధాని 56 ఇంచుల ఛాతి చూపిస్తాడా అంటే, ఆల్రెడీ 56 ఇంచుల ఛాతి చూపించాడు కాబట్టి గాల్వన్ వ్యాలీలో బెత్తరపోయి జనాలు
దాదాపు 180 మంది చైనా సైనికులు చనిపోయినారనేసి వాళ్ళ పత్రికలు వాళ్ళ ప్రజలే మాట్లాడుతుంది. ఈ విషయాలు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అడ్డగోలు వాదనల మాట్లాడుతుంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా 1962లో జరిగిన కుట్రకు సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోని మీకు ఇప్పుడు బహిర్గతం చేస్తాను. దాని ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా మనం చూడాల్సిందిగా తిలకించాల్సిందిగా ఉంది. ఎంత దరిద్రంగా ఆనాడు కనీసం స్వెటర్ లేని పరిస్థితులు ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం బాధతో చెబుతున్నాడు. అది కూడా మనం ఇప్పుడు గమనించాలి. దీనికి అన్ని కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళే కారణం. Show it. If it was in the armed forces' hand, it would have been shown. But because it is highly political, that war was lost by Mr. Nehru. Started and lost. He relied on diplomacy and neglected the armed forces. Can you imagine, we didn't even have woolen clothing when we were pushed into the hills. Aircraft was not allowed to operate. We could have taken on China, at least we had our bases. So he messed up the whole thing, and we paid a heavy price for it. But we learned from those things. If we hadn't have that, then maybe Pakistan in 65 would have had a better and easier time. This is history, unfolds like that. But it's the political people who don't want it. The